భారత్ గత కొన్నేళ్లుగా అత్యాధునిక యుద్ధ విమానాలు మిసైల్స్ తయారీపై విపరీతమైన రీసెర్చ్ చేస్తుంది. అందులో కొన్ని రష్యా భాగస్వామ్యంతో భారత్లోనే తయారు చేసుకుంటున్నాం. గత కొన్నేళ్ల నుంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్య తరహా ఆధునిక ఫైటర్ తయారీలో నిమగ్నమైపోయి ఉంది. దీనికోసం ఏరోనాటికల్ డిఫెన్స్ ఏజెన్సీ DRDO భాగస్వామ్యంతో హల్ తయారు చేస్తుంది. తేజస్ కంటే 50 రెట్లు వేగంతో పాటు పర్ఫార్మెన్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే దీని వేగం గంటకు 3000 కిలోమీటర్లు. స్పీడ్ చూస్తేనే ప్రత్యర్థులకు వణుకు పుట్టేలా తయారు చేస్తున్నారు. అయితే ఒకేసారి 50 యుద్ధ విమానాలు ఎయిర్ ఫోర్స్ కు ఇచ్చేందుకు హల్ ప్రయత్నిస్తోంది. బహుశా మరో 7-8 ఏళ్లలో కానీ పూర్తి స్థాయిలో సైన్యంలో ప్రవేశపెట్టే ఛాన్స్ లేదు. అయితే 60,000 అడుగుల ఎత్తులో ఎగరగల ఈ ఫైటర్ మనకు అందుబాటులోకి వస్తే మరింత శక్తివంతమైన సైన్యంగా మారడం ఖాయం. ఇక SF-16 S-35 కూడా అమెరికా దగ్గర ఉన్నాయి. ఇప్పుడున్న F-35 చాలా అడ్వాన్స్డ్. దానిని ఢీకొట్టే ఫైటర్ ను మనం రష్యాతో కలిసి తయారు చేస్తున్నాం. సుఖోయ్ 16 జనరేషన్ లో ఇవి తయారవుతున్నాయి. గ్యాప్ లేకుండా మిసైళ్ల వర్షం కురిపించగల ఈ ఫైటర్ 65,000 అడుగుల ఎత్తు నుంచి శత్రువులో భయం పుట్టించగలదు. పైగా ఇద్దరు పైలట్లు మరో అడ్వాంటేజ్. ఒకరు ఫైటర్ ను రన్ చేస్తూ ఉంటే మరొకరు కింద చూసి గురి చూసి మరీ శత్రువులను టార్గెట్ చేసేందుకు పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది అందుబాటులోకి వస్తే అమెరికా కంటే పవర్ఫుల్ వార్ ఫైటర్ మన దగ్గర ఉన్నట్లే. ఇక మరో వెపన్ మన విశాఖపట్నంలో అత్యాధునిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్స్ తో తయారవుతున్న న్యూక్లియర్ సబ్మెరైన్ INS హరిధామన్. ఇది మనకు అందబోతున్న రెండో న్యూక్లియర్ కేపబుల్ సబ్మెరైన్. 7 బ్లేడ్ ప్రొపెల్లర్ తో గంటకు 27 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దీని నుంచి K4 మిసైల్స్ ను ప్రయోగించడానికి వీలుంది. అంటే 2000 నుంచి 3500 కిలోమీటర్ల రేంజ్ మిసైల్స్ ని దీని నుంచి ప్రయోగించవచ్చు. శత్రువు టార్గెట్ ను పర్ఫెక్ట్ గా తాకగల టెక్నాలజీ ఇప్పుడు మన సొంతం. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మన తీరం శత్రు దుర్భేద్యమవుతుందని మన నేవీ ఘనంగా ప్రకటించింది. ఎందుకంటే ఇది శత్రువు యొక్క సబ్మెరైన్ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత శక్తివంతమైన సెన్సార్స్ దీని సొంతం. ఇప్పటికే ప్రాథమికంగా మనకు అందుబాటులోకి వచ్చింది. ఇంకా కొంత పని ఉన్నప్పటికీ కూడా మరో ఏడాదిలో మొత్తం అందుబాటులోకి వస్తుంది అంటున్నారు DRDO సైంటిస్టులు. చైనాకు వణుకు పుట్టిస్తున్న మిసైల్ అగ్ని 5 మొట్టమొదటిసారిగా ప్రపంచానికి మరీ ముఖ్యంగా చైనాను బెంబేలెత్తించింది ఈ మిసైల్. కొన్నేళ్ల క్రితం మనం దీనిని ప్రయోగించినప్పుడు చైనా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఆసియాలో యుద్ధ వాతావరణం తీసుకొచ్చేలా భారత్ చేస్తోంది అంటూ పిచ్చి కూతలు కూసింది. అయితే తాను మాత్రం విచ్చలవిడిగా తయారు చేస్తూ భారత్ పై వ్యాఖ్యలు చేయడానికి అమెరికా సైతం తప్పుపట్టింది. భారత్ ఎవరికీ శత్రువు కాదు, ఎప్పుడూ తన పరిధి దాటలేదు. తన దేశ భద్రతను పెంచుకునేందుకు తయారు చేయడంలో తప్పు లేదని వ్యాఖ్యానించింది. ఎందుకంటే ప్రీసైజ్ గా బీజింగ్ నే కాదు, దాని అవతల ఉన్న యూరప్ ను కూడా కొట్టగలదు. దీని వేగం గంటకు 6000 కిలోమీటర్ల పైనే. పృథ్వీ సిరీస్, అగ్ని సిరీస్ లో ఇది తోపు. ఎందుకంటే చైనా మన మిసైల్స్ ను అడ్డుకోలేదు. సరిగ్గా ఇలాంటి మిసైల్ DF-31A అనే పేరుతో డ్రాగన్ దగ్గర ఉంది. దానిని కూడా మనం ఇంటర్సెప్ట్ చేయలేదు. అంతెందుకు ప్రపంచంలో హైపర్సోనిక్ మిసైల్స్ ను అడ్డుకునే టెక్నాలజీ ఇంకా రాలేదు. అందుకే ఐక్యరాజ్య సమితి నిబంధనలను భారత్ ఉల్లంఘించిందని చైనా భద్రతా కమిటీకి కూడా ఫిర్యాదు చేసుకున్న పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. చైనాలోని ప్రతి పార్ట్ ని అగ్ని 5 కొట్టగలదు. మనం 5000 కిలోమీటర్ల రేంజ్ అని చెప్పినా ఇప్పుడు దాని రేంజ్ 7000 కిలోమీటర్ల పరిధి దాటిపోయింది. దానికంటే పవర్ఫుల్ అగ్ని 6 కూడా రెడీ అయిపోయింది. దీని రీచ్ 12,000 కిలోమీటర్లు. అంటే యూరప్ ఖండం మొత్తం ఎక్కడంటే అక్కడ 2 గంటల్లో స్పెసిఫిక్ గా బద్దల కొట్టేయగలదు. అణు పదార్థాలు మోసకెళ్లగల సత్తా ఉండడంతో ఇప్పుడు చైనాకు దీన్ని చూస్తేనే వణుకు పుట్టేస్తుంది. మిసైల్ టెక్నాలజీలో చైనా మనకంటే వెనుకబడి ఉంది. అందుకే పిచ్చి తుగ్లక్ యుద్ధమని సరిహద్దులో గెలుకుతూ ఉంటుంది. ఇక చైనా ఫుల్ టైం వర్క్ వస్తే మాత్రం మనల్ని సగం ధ్వంసం చేసే లోపే చైనా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. జస్ట్ 50 మిసైల్స్ చాలు ఎర్ర దేశాన్ని ప్రపంచ పట్టణంలో లేకుండా చేయడానికి. ఇక INS విక్రాంత్ ఇది 20,000 కోట్లతో నిర్మితమవుతోంది. కొచ్చి తీరంలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ సిద్ధమవుతోంది.
ఋగ్వేదంలోని నాకు ఎదురొచ్చిన వారితోనే నేను యుద్ధం చేస్తా అనే స్లోగన్ ఇన్స్పిరేషన్తో దీనిని నిర్మిస్తున్నారు. దాదాపు దీని నిర్మాణం పూర్తయిపోయింది. 2021లో ఇది మనకు అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇప్పటికే మిషనరీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫేజ్ 3 పూర్తయితే మనకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేస్తుంది. పనులను వేగవంతం చేసిన ఇంజనీర్లు తొందరలోనే మన నేవీకి అప్పచెప్పబోతున్నారు. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో ఇది తయారు కాబోతుంది. ఇక మిసైల్స్ బ్రహ్మాస్ 2 ఇది మన దగ్గర ఇప్పుడు చైనాకే కాదు, దాని అవతల ఉన్న దేశాలను కూడా కొట్టగల సత్తా ఉంది. అయితే శత్రు దేశం అడ్డుకోకుండా తయారు చేయడమే ముఖ్య లక్ష్యం. అందుకే అగ్ని 5 కంటే వేగంగా, అంటే గంటకు 9 నుంచి 10,000 కిలోమీటర్ల వేగంతో వెళ్లే మిసైల్స్ తయారు చేస్తున్నారు మన వాళ్ళు. ఇందులో కూడా రష్యా మనకు కీలక భాగస్వామిగా ఉంది. ఇక మనకు మరింత దమ్మునిచ్చే మిసైల్ బ్రహ్మాస్ 2 దీని సత్తా ఏంటంటే ఆకాశం నుంచి, భూమిపై నుంచి, సబ్మెరైన్ పై నుంచి కూడా ఎక్కడి నుంచైనా ప్రయోగించగల సూపర్ వర్స్టైల్ బ్రహ్మాస్. ఎంత భూమి లోపలికి బంకర్ తవ్వుతున్నా సరే లోనికి వెళ్లి మరీ తుక్కు చేసేస్తుంది. దాదాపుగా మన ఆర్మీకి దీన్ని ఇచ్చేసినట్లే. ఫైనల్ టచ్ ఉన్నా కూడా చైనా రెచ్చిపోతే శాంపిల్స్ సరదాగా వాళ్ళ మీద వాడేయవచ్చు. ఇక తేజస్ MK2 హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హల్ నిర్మిస్తున్న తేజస్ MK2 మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్. ఇది అత్యంత తేలికైనది. కొండల్లో దీన్ని గిరా తిప్పేయవచ్చు. ఫ్యూయల్ అయిపోయినా సరే రెడీగా ఉన్న ట్యాంక్ నుంచి అదే నింపుకుంటుంది. కంప్యూటర్ టెక్నిక్ తో కింద టార్గెట్ ను గురి పెడితే చాలు, ఎంత వేగంతో వెళుతున్న మిసైల్ అయినా సరే వదలకుండా పేల్చి పారేస్తుంది. ఇక దీనిలోని రాడార్ పేరు ఉత్తమ్. శత్రు సైనికుల కంటికి కనిపించినంత వేగంతో ఇది ప్రయాణిస్తోంది. వేరే దేశాల రాడార్ను తప్పించుకొని వారి ఉపరితలం పైకి వెళ్లి కొట్టి రాగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ యుద్ధ విమానం 2022లోకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. అయితే ఇప్పటికే టెస్టింగ్ పూర్తి చేసుకున్న ఈ యుద్ధ విమానం ఎమర్జెన్సీ అయితే కనీసం 10 నుంచి 20 వరకు రెడీగా ఉన్నాయి. ఇక మరోటి LCH-TD4 లైట్ వెయిట్ కాంబాట్ చాపర్. దీనిని కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందిస్తుంది. ఇది మల్టీ రోల్ చాపర్. సైనికులకు కావలసిన మిసైల్స్, బాంబులు, ఇతరత్రా సామాగ్రిని తరలించడానికి ఉపయోగపడుతుంది. శత్రు దేశాలు వెంటాడితే పోరాటం కూడా చేయగలదు. అంతకు మించి క్రాష్ ల్యాండింగ్ కాగలదు. ఎక్కడంటే అక్కడ వేగంతో దిగగలదు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో 22,000 అడుగుల ఎత్తులో ఇది సుడిగాలి క్రియేట్ చేయగలదు. రెస్క్యూ మిషన్ కోసం దీనిని తయారు చేశారు. 6 టన్నుల బరువున్న ఈ చాపర్ త్వరలోనే ఎయిర్ ఫోర్స్ కి చేరనుంది. ఇక రుస్తుమ్ 2 ప్రపంచ దేశాల టెక్నాలజీకి, అమెరికా టెక్నాలజీకి ఒకటే బిగ్గెస్ట్ డిఫరెంట్. అదే డ్రోన్ టెక్నాలజీ. ఎక్కడో వందలు కాదు, 1000 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా ఆఫ్ఘనిస్తాన్ లోని తీవ్రవాదుల మీద రాకెట్లు వేసి చంపగల శక్తి వారికే ఉంది. ఖచ్చితంగా ఎంతలా అంటే 10 సెంటీమీటర్ల తేడా లేకుండా ఆకాశంలో ఎక్కడో మబ్బుల వెనక దాక్కొని నేలపై ఉన్న టార్గెట్ను కొట్టగలదు. మనకు రుస్తుమ్ 2 అందుబాటులోకి వచ్చింది. మొదట దీనిని ఏరియల్ సర్వే కోసం తయారు చేశారు. దాని బరువు బాగా తగ్గించి రాకెట్లను క్యారీ చేసి పేల్చేలా కొత్త మార్పులు చేస్తున్నారు. అయితే ఏరియల్ రుస్తుమ్ ఇప్పటికే మనకు అందుబాటులోకి వచ్చింది. కానీ మినీ మిసైల్స్, రాకెట్ లాంచెస్ను అమెరికా మాదిరిగా ప్రయోగించగలిగితే తక్కువ ఖర్చుతో శత్రువులను ఖచ్చితంగా ఆటాడుకోవచ్చు. ఇక అర్జున్ మార్క్ 2 ఇది నేలపై, రాళ్లపై, చిన్న కొండలపై దూసుకుపోగల యుద్ధ ట్యాంక్ అర్జున్ మార్క్ 2. మనకు ఇది అత్యాధునికమైంది. సొంత పరిజ్ఞానంతో ప్రపంచంలో దేనికి తీసిపోదు. 4 సైనికులు ఇందులో ఉండగలరు. అద్భుతమైన సైట్ సీయింగ్ దీని సొంతం. శత్రువులపై ఒకేసారి 8 గ్రెనేడ్ లాంచెస్ నుంచి చుట్టూ విధ్వంసం సృష్టించగలదు. 120 mm గన్తో వైడ్ రేంజ్ బాంబులను ప్రయోగించవచ్చు. ఇప్పటికే భారత్ అమ్ముల పొదిలో చేరిన అర్జున్ మార్క్ 2కు నెక్స్ట్ వర్షన్ కూడా రెడీ అయిపోతుంది. మరో 2 ఏళ్లలోనే భారత్ శత్రువులు దగ్గరకు రాలేని విధంగా తయారు కావడం సాధ్యమవుతుంది. మొత్తంగా వరల్డ్లోనే ఈ టాప్ వెపన్స్ ఇండియా సొంతం. అది కూడా ఎక్కువగా మనం సొంత టెక్నాలజీతోనే మనం తయారు చేసుకున్న అద్భుత మిసైల్స్. మరి ఇండియా వెపన్స్ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.